హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా. సో స్టార్ట్ అవ్వకుండా ముందు మీరైతే ఈ సర్టిఫికేట్స్ అని రెడీ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర లేకపోతే లేదంటే ఈ సర్టిఫికేట్స్ ఇలాంటి తప్పులు ఏమన్నా ఉంటే మీకైతే సీట్ అనేది ఇవ్వరనమాట. సో ఏవేవి సర్టిఫికేట్స్ అనేది ఉండాలి, సో ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఏ సర్టిఫికేట్స్లో ఏమేమి చేంజెస్ చేయాలి. సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్. మీ దగ్గర ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క నేమ్, సో ప్రతి ఒక్కటి మీ దగ్గర అయితే కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది కొద్దిగా చెక్ చేసుకోండి. అలాగే క్యాష్ ఇన్కమ్, సో క్యాష్ ఇన్కమ్లో అయితే కొద్దిగా మీరైతే రెన్యువల్ అనేది చేయండి. ఎందుకంటే సో మీరు లాస్ట్ ఇయర్ ఏమన్నా మీరు క్యాష్ ఇన్కమ్ ఏమన్నా పెట్టారంటే సో మళ్ళీ మీకు కౌన్సిలింగ్లో ప్రాబ్లం అనేది అవుతుంది. కాబట్టి కొద్దిగా క్యాష్ ఇన్కమ్ని రెన్యువల్ అనేది చేయండి. అంటే ఈ ఇయర్ అంటే 2024కి సంబంధించి అక్కడైతే డేట్ అనేది ఉండాలన్నమాట. అండ్ 10th మార్క్స్ మేము అన్నది ఇంక నార్మల్గా అయితే అన్ని కరెక్ట్గానే ఉంటాయి. సో మీ దగ్గరికి అయితే వచ్చేసి ఉంటుంది కాబట్టి. అండ్ ఇంటర్ స్టార్ట్ మెమో అన్నది కూడా నార్మల్గా అయితే రిలీజ్ అనేది చేశారు. సో మీ దగ్గర లేకపోతే మీరైతే ఇంటర్ అఫీషియల్ బోర్డ్ అనేది ఉంటుంది కదా, సో దానిలోకి వెళ్ళేసి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఉంటాయి కదా, సో అవి కూడా మీరైతే రెడీ అనేది చేసుకోండి. అంటే మీరు ఏ కాలేజ్లో చదివారు, చిన్నప్పటి నుంచి ఏ కాలేజ్లో చదివారు, సో అవి కూడా మీరు దగ్గర అయితే అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎంసెట్ హాల్ టికెట్ అనేది మీ దగ్గర అయితే దగ్గరలో పెట్టుకోండి. అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్ అనేది ఉంటుంది కదా, అది కూడా మీరైతే కొద్దిగా రెడీగా అయితే పెట్టుకోండి. మీ దగ్గర లేకపోతే సో మీరైతే డిజిటల్గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా మొబైల్లో కూడా ఒక సెట్ అనేది పెట్టుకోండి. నార్మల్గా ఫిజికల్గా కూడా ఒక సెట్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ మీ దగ్గర లేకపోతే ఒరిజినల్ పెట్టుకోండి. ఒరిజినల్ అండ్ జెరాక్స్లు కూడా ఒక్కొక్కటి అయితే చేసుకోండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మిమ్మల్ని ఫిజికల్గా ఏం చెక్ చేయరు, ఎందుకంటే బోర్డు వాళ్ళ దగ్గర అఫీషియల్గా అయితే ఉంటాయి. బట్ ఎవరైతే ఏపీ నుంచి ఎంసెట్కి జాయిన్ అవ్వడానికి వాళ్ళైతే ఎగ్జామ్ అనేది రాస్తారు కదా, సో మిమ్మల్ని అయితే అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేపించడం జరుగుతుంది. బట్ అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు, ఎందుకంటే మీవైతే బోర్డు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి సో మీరైతే అన్ని ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఏవైతే ఉన్నాయో సో చాలా మందికి క్యాష్ ఇన్కమ్ దగ్గరే చాలా ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో మీ యొక్క క్యాష్ ఇన్కమ్ లో డేట్స్ అనేది రిన్యువల్ చేయించారా లేదా అన్నది కొద్దిగా గట్టిగా చెక్ చేసుకోండి. లేదు అంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేసి క్యాష్ ఇన్కమ్ ని కొద్దిగా రెన్యువల్ చేపిస్తేనే చాలా మంచిది అనమాట. లేదంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ టైంలో అయితే మీరు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకొని వెళ్ళేసి ఇవ్వాలంటే అలాంటిది ఏమి ఉండదు. ఇన్ కేస్ మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటే, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ లో ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నా లేదంటే సర్టిఫికేట్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా లేదంటే తప్పులు ఉన్నా వాళ్ళే మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది, లేదంటే వాళ్ళే మీకు కాల్ అనేది చేస్తారు. సో మీకు మెసేజ్ వచ్చాక మీ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక యూనివర్సిటీలో అయితే ఒక క్యాంప్ అనేది పెడతారనమాట. సో మీరు అక్కడికి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అనేది చేయాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఎలా అప్డేట్ అనేది చేయాలి అండ్ ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయాలి, సో ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది వస్తుంది. కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది మన ఛానల్ అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. పక్కన బెల్ ఐకాన్ అయితే తప్పకుండా యాక్టివేట్ అనేది చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. గట్టిగా లైక్ అనేది చేయండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ ఈ వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ అనేది చేయండి గైస్. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ వీడియోస్తో అయితే కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.